అన్నట్టు ఇప్పుడు మనం జాతరకు పోదాం రారోళ్ళ ఏం జాతర అంటారా గులాబీ జాతరనులా మన హైదరాబాదు రేమత్ నగర్లా గులాబీ జాతరనే నడిచింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, ప్రచారంలా బీఆర్ఎస్ దూసుకుపోతున్నది. మన రామన్న కూడా రంగంలోకి దిగిండు. రేమత్ నగర్లా అగో ధూమ్ ధామ్ చేసిరు పారి. అగో జాతర గులాబీల జాతర. నిజం చెప్తున్నా, రేమత్ నగర్ల రచ్చరచ్చన అయిందోల్లా. రామన్న రాకతోని శిగ మూగింది. ఎటు చూడు గులాబీ జెండల రేపరేపలే, జై బీఆర్ఎస్ అన్న మాటలే. రేమత్ నగర్లా రామన్న పెట్టిన రోడ్ షోకు మస్తు మంది జనాలు వచ్చిర్రు. అసలు నిలబడ సందు లేదు కదా, ఆటలు పాటలు డాన్సులు చేసుకుంటూ ధూమ్ ధామ్ చేసిర్రు. ఇక రామన్న మాట్లాడుతున్నంతసేపు రేమత్ నగర్ ఊగిపోయింది. అటు కాంగ్రెస్ పాలన ఎట్లున్నది, బీఆర్ఎస్ పాలన ఎట్లుండే, చెయ్యి పార్టీ చేసిన మోసమేంది, రేవంత్ అన్న నమ్మిచ్చి ఎట్లా మోసం చేసిండో కండ్లకు కట్టినట్టు చెప్తున్నంతసేపు సప్పట్లతోని మారు మోగిపోయిందోలా. ఇట్లా కాదు గాని రామన్న ఏమన్నాడో మీరే ఇనుర్రి. ఓడిపోతా అని అర్థమైంది రేవంత్ రెడ్డి గారికి. అందుకే ఫ్రస్ట్రేషన్ల నిరాశలో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రద్దు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏం రద్దు చేస్తావు? ఏం షురువు చేసినావని రద్దు చేస్తావు నువ్వు? 2 ఏళ్లలో ఏం చేసినావు నువ్వు? పెన్షన్ 4000 వస్తుందా? ఆడపిల్లలకి నెలకు 2500 వస్తుందా? తులం బంగారం వస్తుందా? వస్తలేదా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్లో నిండా ఇచ్చిండ్రా? మగపిల్లలకు ఇస్తా అన్నాడు 5 లక్షల కార్డు వచ్చిందా? స్కాలర్షిప్లు 5 లక్షలు ఇస్తా అన్నాడు వచ్చిందా? నువ్వు షురువు ఏం చేసినావని రద్దు చేస్తావు నాకు అర్థం కాక అడుగుతా. ఒకటి షురువు చేసిండు. ఏమిటిది? అది ఫ్రీ బస్సు. ఆడోళ్ళకు ఫ్రీ అట, మొగోళ్ళకు డబల్ టికెట్ అట. గదేం ఫ్రీ నాకు అర్థం కాదు. చైతన్యవంతమైన తెలంగాణ, నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా. ఎగిరెగిరి పడ్డోళ్ళు, ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నా, అయ్యో మా గోపన్న లేడు కదా, మాకేమన్నా అయితే గుండగాల్లో రౌడీగాల్లో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో సతాయిస్తే ఎట్లా అని మీరు అనుకుంటుండొచ్చు. ఎక్కువ దూరం లేను నేను కూడా. పక్కనే బంజారా హిల్స్ లో తెలంగాణ భవన్ మన జనతా గ్యారేజ్ ఉన్నది. ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని మీ రేమత్ నగర్కి వచ్చే బాధ్యత నాది. ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో,
ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీ కండగా నిలబడుతుంది. వాస్తవమే కదా. నిజం చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన జనాలు బీఆర్ఎస్ ను గుండెలలో పెట్టుకున్న తీరు చూసినాక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కారు పార్టీ 100కి 100 రూపాయలు గెలుపు ఖాయమని తేలిపోయిందోళ్ళ. గిట్లనే అంటుర్రు అక్కడ జనాలు కూడా. రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ పదవి తాత్కాలికం. 5 ఏళ్ల కోసమే నీ పార్టీని ప్రజలు గెలిపించిండ్రు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా కేవలం యాది పెట్టుకోండి, మీరు జూబ్లీ హిల్స్ లగిన కాంగ్రెస్ డిపాజిట్ ఓడగొడితే 500 రోజులలో కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. 500 రోజులే ఉన్నాయి. కౌంట్ డౌన్ చాలు అయింది. 500 రోజులే మిగిలి ఉన్నది.